కేంద్ర బడ్జెట్లో మిడిల్ క్లాస్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో అదనంగా 1 కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం తప్పుతుందన్నారు. అలాగే వృద్ధులకు టీడీఎస్ ఊరట కల్పించింది. వృద్ధులు ఆర్జించే వడ్డీపై పన్ను మినహాయింపు 50,000 నుంచి లక్షకు పెంచింది. బడ్జెట్లో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే 12,75,000 వరకు పన్ను చెల్లించిన అవసరం లేదన్నారు. దీంతో అదనంగా 1 కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందన్నారు. కొత్త పన్ను విధానంలో స్లాబులు కూడా సవరించామన్నారు నిర్మలా. We have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. కొత్త పన్ను విధానంతో మిడిల్ క్లాస్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు నిర్మల. 12 లక్షల ఇన్కమ్ ఉన్న వారికి 80,000 రూపాయల ట్యాక్స్ మిగులుతుందన్నారు. 18 లక్షల ఆదాయం ఉంటే 70,000 వరకు మేలు జరుగుతుందన్నారు. 25 లక్షల ఆదాయం ఉంటే సవరించిన స్లాబుల ప్రకారం దాదాపు 1,10,000 లబ్ధి ఉంటుందన్నారు. దీంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 1,00,000 కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో 2,600 కోట్ల రూపాయల వరకు సర్కారు ఆదాయానికి గండిపడుతుందన్నారు నిర్మల. The total tax benefit of slab rate changes and rebate at different income levels can be illustrated with a few examples. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. A person having income of 18 lakh rupees will get a benefit of 70,000 rupees in tax, that is 30% of tax payable as per existing rates. A person with an income of 25 lakh gets a benefit of 1,10,000 rupees, that is 25% of his tax payable as per existing rates. కేంద్ర బడ్జెట్లో వృద్ధులకు టీడీఎస్ ఊరట కల్పించింది కేంద్రం. వృద్ధులు ఆర్జించే వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితి 50,000 నుంచి లక్షకు పెంచింది. అద్దెపై వచ్చే వార్షిక ఆదాయంపై 2,40,000గా ఉన్న ట్యాక్స్ మినహాయింపు పరిమితి 6 లక్షలకు పెంచింది. దీంతో చిన్న మొత్తంలో పన్ను చెల్లించే వృద్ధులకు ఉపశమనం లభించనుంది. The limit for tax deduction on interest for senior citizens is being doubled from the present 50,000 rupees to 1 lakh rupees. Similarly, the annual limit of 2.40 lakh rupees for TDS on rent is being increased to 6 lakh rupees. This will reduce the number of transactions liable to TDS, thus benefiting small taxpayers receiving small payments. కేంద్రం తెచ్చిన కొత్త పన్ను స్లాబ్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో ఆదాయం పన్ను మినహా మరేదీ చెప్పదగ్గ స్థాయిలో లేదంటున్నారు.